కేసి అని పిలువబడే కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ సార్. ఏం పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట మై హార్ట్ ఈస్ బీటింగ్, చిత్రం జల్సా. పాడినవారు కేకే గారు, రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం డిఎస్పి గారు. My heart is beating, అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ టన్ను పరువవుతుంది, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుంది, క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చింది, ల్యాండ్ మైన్ గుండెల్లో పేలిందే. మై హార్ట్ ఇస్ బీటింగ్, అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి. పెను తుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా, మునుపు లేని మైకానా మదిని ముంచిపోయిందా, ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని బాధమిలా, నీవునికే ఉన్నదిగా నాలో నిలువెల్లా, తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాల, తలగడతో తలబడుతూ తెల్లారు ఒంటరిగా వేగాల. సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే, బాణం వేసినట్టు ఏవిలో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే. మై హార్ట్ ఇస్ బీటింగ్, అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఎప్పుడెలా తెగిస్తానో నా మీద నాకు అనుమానం, మాటల్లో పై కనేస్తాను నీ మీద ఉన్న అభిమానం, త్వర త్వరగా తరిమినదే పద పద పదమని పడుచురదం, ఎదలయలో ముదిరినదే మనసున మెరిసిన, కుసకుసగా పిలిచినదే మనసుల మెరిసిన కలలవనం, తహతహగా తరిమినదే దమ్మర దమ్మని తూలే ఆనందం. ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో వెల్కమ్ పిలుపు వినిపిస్తుందే, బాణం వేసినట్టు ఏవిలో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే. మై హార్ట్ ఇస్ బీటింగ్, అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుము
తరుముతోంది మది. వెరీ వెరీ ప్రిస్టీన్ పర్ఫార్మెన్స్ అని నేను అనుకుంటున్నాను. Thank you. ప్రిస్టీన్ అంటే మంచిదే. ఎస్ మీతో 100% ఏకీభవిస్తున్నాను చరణ్ గారు. ఎంత చక్కగా పాడావంటే థ్యాంక్ యూ మ్యామ్. వాయిస్లో ఏదో డిఫరెన్స్ వచ్చింది. ఏం చేసావో చెప్పు. అప్పటికంటే ఇప్పుడు ఇంకొంచెం బ్రైట్గా వినిపిస్తోంది, ఎనర్జీ ఎక్కువైంది. రీజన్? పాట. ఎస్ మ్యామ్. చెప్పు. పాటే మ్యామ్. పాటే రీజన్. ఎస్ మ్యామ్. మరి దానికి అంత మొహమాట పడతావు ఎందుకు చెప్పడానికి? ఏదో అనుకున్నాడు కానీ వద్దనుకున్నాడు అనమాట. అలా ఏం లేదు సార్, నార్మల్. ఇట్లాంటి పాట పాడడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి మేడం. మై హార్ట్ ఇస్ బీటింగ్ అని ఇట్లాంటి ఒక రొమాంటిక్గా పాడాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటే కానీ ఇంత ఎమోషన్తో, ఇంత ఫీలింగ్తో, ఇంత బ్రైట్గా, ఇంత బ్యూటిఫుల్గా పాడగలిగేది కష్టం. అంత ఎమోషన్ ఏముందబ్బా ఇందులో? సునీత గారి ఇన్స్పిరేషన్ అని చెప్పాలనుకుంటున్నారు లేదు, కానీ లేదు, నేను వాడిని అడుగుదాం అనుకుంటున్నాను లేదు ఎవరి సార్. inspiration అని. క్రేన్ ఒక్కపడి వాళ్ళు ఇచ్చే 10 లక్షలు సార్ ఇన్స్పిరేషన్. అది Yes, ఇన్స్పిరేషన్. అంటే కాంపిటీషన్ అమ్మయ్య. లోనే ఉన్నాడు అనమాట. సునీత Correct గారు గా చెప్పేశారు. కాదనుకో, సునీత గారు కాదని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఏజ్ బార్ చాలా ఉంది ఇక్కడ డిఫరెన్స్. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఉన్నారా కాలేజ్లో? ఎవరైనా? లేదు సార్, నాకు అలాగే ఏం లేదు. సరే ఓకే, లేరటండి. సెకండ్ చరణంలో బాణం వేసినట్టు ఏ విల్లో, అదొక్కసారి. బాణం వేసినట్టు ఏవిల్లో ప్రాణం. ఎంత కరెక్ట్గా అన్నావు తెలుసా ప్రాణం అని. ప్రాణం ప్రాణం అని అనేస్తూ ఉంటారు జనరలీ. ఆ ప్రొనౌన్సియేషన్ నాకు తెగ నచ్చింది అబ్బాయి. నేను ఇప్పటి వరకు ఎవ్వరూ అలా పాడగా వినలేదు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా 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 బాగుంది. ఓవరాల్గా వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ పాడతా తీయగలవు. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ వెల్ డన్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ చైతన్య ఎస్ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి చరణం చివర్లో క్రాంప్టన్ అది పాడలేదు. తర్వాత రెండో చరణంలో కూడా ఒక చోట ఎక్కడో సాహిత్యం పరంగా 2-3 చోట్ల మర్చిపోయావు. మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణం అసలు ఎంత వేగంగా ఉంది. తరరర 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 తరరర. అసలు అంత వేగంగా పరిగెత్తినా కూడా అందులో పదాలు అందంగా పాడి ఆ పాటను అంతే వేగవంతంగా పూర్తి చేసావు. చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్తున్నా. తను అన్నట్టుగా ఈ రోజు ఈ ప్రదర్శన నాకు తెలిసి అత్యుత్తమ ప్రదర్శనగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పాలంటే కేసి ఆల్మోస్ట్ కేకే లాగా పాడారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. We miss KK as a person, but Yes, sir. and a style of singing is so beautiful that so many of us have imbibed it. Kada manaku teliyakunda we bring out that style. So artist lives on through other artists. That's a beauty. KC చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఒక పల్లవిలో I just have one small ఎందుకంటే because you have such a lovely range, కంట్రోల్, మీకు వాయిస్ మీద అంత కంట్రోల్ ఉంది. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ టెక్నిక్ కొద్దిగా డిఫరెంట్, లైవ్ పర్ఫార్మెన్స్ టెక్నిక్ కొద్దిగా డిఫరెంట్. అంటే లైవ్లో ఆ లిటిల్ మాడ్యులేషన్స్లో వీ కెన్ యూనో ప్లే విత్ ద మాడ్యులేషన్. పల్లవి ఒకసారి పాడండి ప్లీజ్. My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ తన్ను పరువవుతుందే, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే, క్లౌడ్ 9 కాళ్ళ కిందకొచ్చిందే, ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే. సూపర్. ఇప్పుడు 3 చోట పెదవిపై పలకవే, కనులలో వెతికితే, అండ్ ద లాస్ట్ లైన్ వేర్ ఇట్ గోస్ హై, కొద్దిగా ఒక 1 ఇంచ్ మైక్ కొద్దిగా దూరం చేసి ఆ హై నోట్స్ వాల్యూమ్ పెంచాలి, మైక్ కొద్దిగా దూరం తీసుకెళ్ళాలి. ఐ వాంట్ దట్ ఒక ఇఫెక్ట్ అక్కడ ఒక క్లైమాక్స్
లాగా ఉండాలి. ఓకే, ట్రై చేద్దామా? సో లిసనర్కు ఒక హై పాయింట్ని మీరు చూపించాలి, ఎస్పెషల్లీ లైవ్ పర్ఫార్మెన్సెస్లో. రికార్డింగ్ వేరే, కానీ లైవ్ పర్ఫార్మెన్సెస్లో యూ హ్యావ్ టు షో దోస్ మూమెంట్స్. అది బాగుంటుంది. ఒక ట్రై చేద్దామా? మైక్ కూడా డిస్టెన్స్ కొద్దిగా మారాలి, వాల్యూమ్ కూడా పెంచాలి. ఫ్రమ్ టాప్. My heart is beating అదోలా తెలుసుకోవా అది ఎన్నాళ్ళి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుంది. టీ స్పూన్ టన్ను పరువవుతుందే, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే, క్లౌడ్ 9 కాళ్ళ కిందకొచ్చిందే, ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే. మీరు పాడుతుంటే ఎల్ఈడి హార్ట్ బీట్ కూడా అలాగే ఏదవుతుంది. సూపర్. థ్యాంక్ యూ సార్. ఒక లైవ్ పర్ఫార్మెన్స్ ఏమంటే వీఆర్ యాక్చువల్లీ స్టూడియోలో వీఆర్ రికార్డింగ్ ఫర్ అ మ్యాగ్నెటిక్ టేప్. ఒక డిజిటల్ ఇన్ఫర్మేషన్ లాగా రికార్డ్ చేస్తాము ఫర్ అ మూవీ. దాంట్లో కూడా ఎమోషన్ ఉంటాయి. కానీ లైవ్ పర్ఫార్మెన్స్లో యూఆర్ యాక్చువల్లీ సింగింగ్ ఫర్ పీపుల్. అక్కడ ఈ సినిమా కోసం కాదు, అక్కడ నడిచే ఒక సంగతి అది. గివ్ దట్ లిటిల్ ఇన్ఫ్లెక్షన్స్, అంటే ఆ ఆర్టికులేషన్ డైనమిక్స్లో యూ హ్యావ్ టు ప్లే విత్ ఇట్. సో వినేవాళ్ళకి ఇట్ గివ్స్ ఎ న్యూ ఫీలింగ్. కానీ ఆ మైక్ పొజిషన్ అంతా you have to study. But beautiful, Okay. you are such a talent, Casey. థ్యాంక్ యూ సార్. On a serious note, ఈ సీజన్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టాలెంట్స్ కేసీ కూడా. అది నేను ధైర్యంగా మేము అందరూ చెప్పగలం. థ్యాంక్ యూ సార్. My heart is beating అదోలా. మీరు ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ సింగింగ్, అంటే దీన్ని ఊరికే ఒక హాబీలా కాకుండా టైం పాస్ పాడేలాగా లేకుండా మన టైమే సింగింగ్ అని డిసైడ్ చేసి మీరు పాడితే యూ విల్ బి అ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ 5 years. థ్యాంక్ యూ సార్. ఇదే దేవిశ్రీ ప్రసాద్ గారికి మీరు పాడొచ్చు, మనకు తెలియదు థ్యాంక్ యూ సార్. కదా. ఎస్ సార్. అంత క్వాలిటీస్ మీలో ఉంది కాబట్టి మై రిక్వెస్ట్ టు యూ ఈస్ ఫోకస్ ఆన్ యువర్ సింగింగ్, సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేసీ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్.